చూసేద్దాం ఏం చేస్తుందో. హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహ్మీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ రోజు మీ పండగ చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మేము ఇంకా బూర్లు అనమాట, పూర్ణం బూర్లలోకి పూర్ణం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజు నేను ప్రసాదాలు పులిహార, పరమాన్నం, పూర్ణం బూర్లు, ఇంకా తర్వాత వడపప్పు, పానకం ఇవన్నీ కామన్ కదా. సో అవి చేద్దాం అనుకున్నాను. అంటే ఎవ్రీ ఇయర్ ఇవే చేస్తాను. అయితే బూర్లు రెసిపీ మాత్రం నేను ఏం చూపించట్లేదు, ఎందుకంటే నేను బూర్లు ప్రిపేర్ చేయడం మూడోసారి. ఫస్ట్ సారి బాగా రాలేదు, సెకండ్ సారి అలా అలా వచ్చింది. ఈసారి పర్ఫెక్టే వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ చూపిస్తాను. లేదంటే మధ్యలో ఎప్పుడైనా వేస్తే చూపిస్తాను. ఎందుకంటే నేను బూర్లో అంత స్పెషలిస్ట్ కాదు. నాకే సరిగ్గా రాకుండా మీకు చూపించాను అనుకోండి, బాగోదన్నమాట. ప్రస్తుతానికి అయితే పూర్ణం ప్రిపేర్ చేశాను. పులిహోరలోకి రైస్ కూడా వండేసి వాచేసాను. సో రైస్ అయితే వాచేసాను. పిండి కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట. బూర్ల పిండి ఇంతకుముందు ఎప్పుడు కూడా రుబ్బిన వెంటనే వేసేసేదాన్ని నేనైతే. కానీ ఈ మధ్య అంటే నేను చాలా వీడియోస్ చూసాను, రాత్ర ఒక 1 hour అన్న పక్కన పెట్టచ్చు పర్వాలేదు అని అన్నారు. సో అందుకని రుబ్బేసి 1 గంట అయిందనమాట. ఇంకా పూర్ణం చుట్టేసుకుంటే బూర్లు వేసేస్తాను. శనగలు కూడా నానబెట్టి రెడీగా పెట్టుకున్నాను. అలాగే పరమాన్నంలోకి రైస్ కూడా నానబెట్టి పెట్టాను. నా దగ్గర ఇది మీషోలో కొన్నాను అనమాట. ఎప్పుడో పర్చేస్ చేశాను మీషో నుంచి. సో అది ఉంది. ఇంకా దాన్ని ఇలాగా సెట్ చేయమంటే మా బావ ఇట్లా సెట్ చేశాడు ఆ గోడ మీద. సో ఇంకా కింద అలా పెట్టుకొని పూజ చేసుకుంటాను. ప్రస్తుతానికి అక్కడ పూజకి సంబంధించినవన్నీ ఉన్నాయి. అవన్నీ కొంచెం తీసేసి క్లీన్ చేసుకొని అక్కడ అమ్మవారిని పెట్టి పూజ చేసుకుంటాం అనమాట. ఈరోజు పూర్ణం కూడా చల్లారిపోయింది. ఇంకా చుట్టేసి బాల్స్ లాగా రెడీ చేసుకుంటున్నాను. ముందు బూర్లు వేసేసుకుంటే ఆ తర్వాత ఇంకా పులిహోర రైస్ ఎలాగో వాచేసాను కాబట్టి పులిహోర కలిపేసుకొని తర్వాత పరమాన్నం కూడా వండాలన్నమాట. సో ముందు బూర్లు అయితే వేసేయాలి. మళ్ళీ నాకు ఇక్కడే టైం పట్టేస్తుంది. ఆ బూర్లు సరిగ్గా రాకపోవడం, అసలే మనకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నాకు ఇక్కడే టైం పడుతుంది. ముందు బూర్లు కంప్లీట్ చేసేయాలి. బూర్లు వేయడం అయితే స్టార్ట్ చేసేసాను. నేను అనుకున్నంత ఈజీగా ఫాస్ట్గా ఏం అయిపోలేదు. మధ్యలో కొంచెం వరిపిండి కలిపిన తర్వాత అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా రావడం స్టార్ట్ అయింది అనమాట. ఫస్ట్లో అయితే కొంచెం ఏంటో నాకు డౌట్గా అనిపించింది. సరే కొంచెం పిండి ఏమన్నా లూజ్గా ఉందేమో అని చెప్పి కొంచెం వరిపిండి కలిపితే ఇంకా తర్వాత నుంచి బాగా వచ్చినాయి అనమాట. వేడిగా ఉన్నప్పుడు చూస్తే బాగానే అనిపించాయి. బాగా చల్లారిన తర్వాత పైన స్కిన్ అది ఉంటుంది కదా, పిండి ఉంటుంది కదా, ఆ పిండి కొంచెం గట్టిగా అయినట్టు అనిపించింది అనమాట. మీకు ఎవరికన్నా అంటే మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కనుక చెప్పండి, నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేస్తాను నేను. చల్లారిన తర్వాత కూడా పైన ఆ పిండి మెత్తగా అనిపించాలి, తింటూ ఉంటే మెత్తగా అనిపించాలి. కొరికినప్పుడు కొంచెం గట్టిగా అనిపించింది మాకైతే. సో అదొక్కటే కొంచెం డ్రాబ్యాక్ అనమాట. ఈసారి పూర్ణంబూర్లు బాగా వచ్చినాయి, కానీ బాగా చల్లారిపోయిన తర్వాత కొంచెం గట్టిగా అనిపించింది అనమాట. మెత్తగా రావడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. చల్లారిపోయిన తర్వాత కూడా మెత్తగా ఉండాలి. ఇంకా ప్రసాదాలు అన్నీ చేయడం అయిపోయిన తర్వాత నేనైతే ఇదిగోండి ఇలా రెడీ అయ్యి వచ్చేసాను. ఇంకా రెడీ అవ్వడానికన్నా ముందు తోరణాలన్నీ ప్రిపేర్ చేసుకుని వెళ్ళాను అనమాట. అమ్మవారికి ఒక తోరణం పెట్టాలి, నేను ఒక తోరణం కట్టుకోవాలి, ఇంకా తాంబూలంలో కూడా ఇవ్వాలి కదా. ఇంకా వరలక్ష్మి వ్రతం అంటేనే అమ్మవారి రూపు, అది కూడా ఇంపార్టెంటే కదా. సో ఇంకా అది గుచ్చడానికి, చేతి తోరాలకి అన్నిటికి ఒక్కొక్క 9 పోగుల కింద దారాలు పోగు చేసేసి ఇట్లా పసుపులోనే ముందు తడిపేసి ఇంక అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. వాటికి పసుపు అది రాసేసి సో ఇంకొచ్చిన తర్వాత ఫస్ట్ అమ్మవారి రూపు గుచ్చేసి అది రెడీ చేసుకున్నాను. కలసం పైన పెట్టడానికి బ్లౌజ్ పీస్ని ఇట్లా ఫోల్డ్ చేస్తాం కదా, సో ఇంకా చేస్తున్నాను. ఇది ఎప్పుడు చేసినా కూడా కొంచెం కన్ఫ్యూజన్, ఫోల్డ్ చేసేటప్పుడు అటా ఇటా అన్న ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. మొత్తం పూర్తయ్యేసరికి షేప్ బాగానే వస్తుంది, కానీ చేసేటప్పుడు ఏంటంటే ఇది అటు పెట్టాలా అది ఇటు పెట్టాలా అని ఒక చిన్న కన్ఫ్యూజన్ రన్ అవుతూ ఉంటుంది. తీసి వెనక్కి తీసి ముందుకు పెట్టి అట్లా ఎప్పుడూ అంతే, ఇంకా అలా అవుతూనే ఉంటుంది. మనకేమి 20-30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లేదు కదా, జస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంది అంతే. బట్ ఎలా చేసామన్నది ఇంపార్టెంట్ కాదు, అసలు చేసామా లేదా అన్నది కూడా ఇంపార్టెంట్ కదా. మొత్తానికి మానేయకుండా ఏదో ఒకటి చేసుకుంటున్నాము. అందులోనే నాకు పూజలు అంటే ఇంట్రెస్టే, చాలా ఇష్టంగా బాగా చేసుకోవాలనిపిస్తుంది. సో ఇంకా లాస్ట్ ఇయర్ 2 సార్లు కూడా అమ్మవారి ఫోటో పెట్టుకోలేదన్నమాట. ఆ ఫొటోస్ లాస్ట్ ఇయర్ ఇప్పుడు చూస్తుంటే కొంచెం వెల్త్గా అనిపిస్తుంది. ఏంటా అనుకుంటే అమ్మవారి ఫోటో లేదు. ఇంకా అది రియలైజ్ అయ్యి ముందు రోజే వెళ్ళి కొనుక్కు తెచ్చుకున్నాము. ఇంకా అన్నీ రెడీ చేసేసుకొని
పూజ అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. పూజ స్టార్ట్ చేసిన తర్వాత ఇంక అసలు రికార్డ్ చేయలేదనమాట. భక్తిగా, శ్రద్ధగా పూజ చేసుకుందాము. ఇంకా ఫోన్ అది ఎందుకని చెప్పి అసలు చేయలేదు. ఏం రికార్డ్ చేయలేదు. సో ఇంక అంతా అయిపోయిన తర్వాత తోరణం కట్టుకోవాలి కదా పూజకి. మొత్తం వ్రత కథ అంతా అయిపోయిన తర్వాత ఇంకెప్పుడు తోరణం కట్టుకొని మంచిగా దండం పెట్టుకొని, మా బావకి ఏంటంటే బాగా ఇష్టం అనమాట ఇలాగ కాళ్ళు మొక్కించుకోవడం. పెళ్లి తర్వాత మళ్ళీ సంవత్సరానికి ఒక్కసారి ఛాన్స్ దొరుకుతుంది కదా అని చెప్పి మా బావకి అదొక ఇంట్రెస్ట్. ఇంకా నేనేమో కాళ్ళకి దండం పెట్టుకొని నాకు డబ్బులు ఇవ్వని అడుగుతున్నాను ఊరికే సరదాగా. ఊరికే పెట్టరు అనేసి అంటున్నాను అనమాట. సో మా వరలక్ష్మి పూజ అయితే అయిపోయింది, వ్రతం కంప్లీట్ చేసుకున్నాము. పూజ అయ్యేంత వరకు డిస్ట్రాక్షన్ ఎందుకని చెప్పి అసలు ఏ వీడియో తీయలేదన్నమాట. పూజ అయిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను. సో నేనైతే ఈ సారీ కట్టుకున్నాను ఈరోజు. ఇది నాకు మా అన్నయ్య పెళ్లిలో తల్లి ప్రధానం చీర అంటారు కదా, అది ఆడపడుచుకు వస్తుందంట. సో అలా వచ్చిందనమాట ఈ సారీ. ఇంకా నేను వరలక్ష్మి పూజ కోసం అని చెప్పి బ్లౌజ్ అది రెడీ చేసుకుని ఈరోజు ఇంకా అలా కట్టుకున్నాను. సో మా అమ్మవారు అయితే ఇదిగోండి, ఎక్స్ట్రాగా ఫోటో కూడా పెట్టుకున్నాం. లాస్ట్ ఇయర్ ఎప్పుడు ఫోటో పెట్టుకోలేదు, కొంచెం వింతగా అనిపిస్తుందని చెప్పి ఈసారి అమ్మవారి ఫోటో పెట్టుకున్నాము. మా విఘ్నేశ్వరుడు, మళ్ళీ పసుపు వినాయకుడిని కూడా చేశాను. అలానే కలిసి మది పెట్టుకుని చక్కగా అమ్మవారికి పూజ. నేను ఈరోజు చేసిన ప్రసాదాలు ఇదిగోండి, బూరెలు బాగానే వచ్చాయి, పులిహార, పరమాన్నం, ఫ్రూట్స్, చలివిడి వడపప్పు, పానకం. ఇంకా ఏమీ టేస్ట్ చేయలేదన్నమాట, ఎలా వచ్చినాయో ఏంటో తెలియదు. బట్ ముందు వాయినాలు ఇవ్వాలి కదా, సో ముందు వాయినాలు అయితే ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. తాంబూలాలన్నీ రెడీ చేశాను. వాళ్ళందరికీ ప్రసాదాలు ఇవ్వడానికి అని చెప్పి ఇవి తీసుకున్నాను, ఈ ప్లేట్స్. నిన్న బయట మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈకో ఫ్రెండ్లీ ప్లాస్టిక్ ప్లేట్స్లో ఎందుకు ఇవ్వడం అని చెప్పేసి ఇలాగా ఈసారి ఇలా ఇచ్చా. లాస్ట్ టైం కూడా మనం ఏదో ఇలాంటివి అనుకుంటా కప్స్ లాంటివి తీసుకున్నాము, ఈసారి ప్లేట్స్ తీసుకున్నాం అనమాట. ఇంకా నేను చేసిన ప్రసాదాలన్నీ ఇందులో ఇలా పెట్టేశాను. మీకు ఇంకో విషయం తెలుసా, వీళ్ళకి పూర్ణం బూట్లు తెలీదు. పూర్ణం బూట్లు ఇప్పుడు ఇస్తే ఏంటిది అని అడుగుతారు. ఈసారి అలవాటు అయిపోయి ఉంటుంది, నేను లాస్ట్ 2 years నుంచి చేస్తున్నాను కదా, ఈసారికి అర్థమైపోయి ఉంటుంది. సో ప్రసాదాలు అయితే రెడీ చేశాను. ఇప్పుడు మామగారు వాళ్ళని అందరినీ పిలిచి వాళ్ళందరికీ వాయినం అయితే ఇవ్వాలి. మా ఎదురింట్లో ఉంటారనమాట ఈ మామగారు. ఇంకా బుడ్డోడేమో వాళ్ళ మనవడు. వాడికి ఏంటంటే ఎక్కడైనా గంట కనిపిస్తే చాలు ఇంకా గంట పట్టుకొని పారిపోతాడు అనమాట. వాడు ఇంకా రోజు మా ఇంట్లోకి వస్తూ గంట పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఇంకా ఇక్కడ ఎవరైనా చక్కగా కాలికి మొత్తం పసుపు రాయించుకొని బొట్టు పెట్టించుకొని అక్షింతలు వేస్తారు అంటే అది మామగారు ఒక్కరే అనమాట. ఆవిడ వయసులో బాగా పెద్దవాడు కాబట్టి ఇంకేం అబ్జెక్షన్ చెప్పరు. కానీ మిగతా వాళ్ళు ఏంటంటే నాకన్నా పెద్దవాళ్ళే, కానీ ఏంటి మనందరం ఒకే ఏజ్ గ్రూప్, వద్దు కాలికి పసుపు వద్దు, అక్షింతలు వద్దు అనేసి అంటూ ఉంటారు. మామగారికి మాత్రం చక్కగా కాళ్ళకి పసుపు రాస్తాను. వాళ్ళకి ఏంటంటే జస్ట్ అట్లా అప్లై చేసేసి అక్షింతలు మాత్రం ఇస్తాను అనమాట. అట్లీస్ట్ అదైనా వేయండి అని చెప్పి. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం రోజు మన ఇంటికి ఎవరు వచ్చినా వయసులో చిన్న పెద్ద అని కాకుండా అమ్మవారి రూపంలాగా అనుకుంటాం కదా. సో తిను కూడా అంతే అనమాట. తిను సుభద్ర అని చెప్పి కింద ఉంటారు వీళ్ళు. తిను కూడా అంతే, కాలు పసుపు రాయించుకోదు, అక్షంతలు కూడా ఇంకా బలవంతంగా వేస్తుంది అనమాట. బట్ ఇంకా సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ లాగా అట్లీస్ట్ ఆ ముగ్గురికైనా నేను ప్రతి సంవత్సరం వాయినం ఇచ్చి అక్షంతలు వేయించుకుంటాను. సో మా పూజకు ముందే ఆల్రెడీ మామగారు అయితే నాకు పిలిచి వాయినం ఇచ్చేసారు. అప్పటికి మేము ఇంకా పూజ స్టార్ట్ చేయలేదు, మామగారు వాళ్ళది అప్పుడే పూజ అయిపోయింది అనమాట. సో అప్పుడే వాయినం అయితే నాకు ఫస్ట్ మా పూజ అవ్వక ముందే వచ్చేసింది. ఏమేమి ఇచ్చారో చూపిస్తాను. సో వాయినంలో అయితే బ్యాంగిల్స్ వచ్చాయి. వీళ్ళు ఇక్కడ అద్దం కూడా ఇస్తారనమాట ప్రతిసారి, అద్దము ఇంకా కోంబు కూడా ఇస్తారు. బ్లౌజ్ పీస్ వచ్చింది. ఇంకా ఎప్పట్లాగే మనకి తాంబూలం అంటే ఇంకా ఆకు, వక్క, అట్టపండు, కుంకుమ డబ్బా ఇచ్చారు. పసుపు కొమ్ములు ఖచ్చితంగా ఇస్తారు. అంటే మనం నార్మల్గా పసుపు కాళ్ళకి రాస్తాం కదా, వీళ్ళు ఏంటంటే కాళ్ళకి రాయడం అలా ఉండదు అనమాట, పసుపు కొమ్ములు ఇస్తారు. అండ్ వాళ్ళ ప్రసాదాలు వచ్చేసి ఇవన్నమాట. పరమాన్నం అనుకుంటా, అదే చక్కెర పొంగల్ టైప్, కాబూలి శనగలు. దీన్ని వీళ్ళు సూండల్ అంటారు. వేసిన ఏ తాలింపైనా, అది నల్ల శనగలైనా ఇదైనా మళ్ళీ పెసలు ఇలాంటివన్నీ కూడా తాలింపు పెడితే దానికి ఉడకబెట్టి దాన్ని సూండలు అంటారు అనమాట. ఇంకా గులాబ్ జామున్ కూడా వచ్చిందా. సో ఇది ఒకటే అనమాట తాంబూలం. మళ్ళీ సాయంత్రం కూడా ఉంది. మా కింద నైబర్ వచ్చేసి సాయంత్రం, తను ఎప్పుడు సాయంత్రమే చేసుకుంటుంది. సో తను సాయంత్రం పిలిచింది అనమాట. ఇంకా అప్పుడు వెళ్ళి అప్పుడు ఇంకో తాంబూలం తెచ్చుకుంటాను. ప్రస్తుతానికి అయితే ఇది. నేనైతే ముగ్గురికి ఇద్దాం అనుకున్నాను, ముగ్గురికి తాంబూలం ఇచ్చేసాను. సో ఇంక మనం ఎవరికి ఇచ్చేది లేదు ప్రస్తుతానికి, వెళ్ళి తెచ్చుకునేదే. ఇప్పుడైతే ఇంక లంచ్ తినాలి. చాలా టైం ఎంత అయింది, 2:30. మూడు పావు అవుతుంది. అమ్మో
3:15 అయిపోతుందంట. ఇప్పుడైతే లంచ్ తినేయాలి. కమాన్. వాయినాలు అవి ఇచ్చేసిన తర్వాత తినాలి కదా అని చెప్పి ఇంక అందరికీ వాయినాలు ఇచ్చి మేము తినేసరికి ఆ టైం అయిందనమాట. ఇంకా వండిన ప్రసాదాలన్నీ పెట్టుకున్నాము. అన్నీ కూడా బాగా వచ్చినాయి, బాగా కుదిరినాయి. పులిహోర, పరమాన్నం, బూరి, ఇంక మామగారు వాళ్ళు ఇచ్చిన ప్రసాదం కూడా ఎలా పెట్టేసుకొని అమ్మవారి ముందు కూర్చొని చక్కగా తినేసాము. ఇంకా తర్వాత ఇప్పుడు కూడా అమ్మవారికి వేసిన రూపు ఏంటంటే పూజది అయిన తర్వాత తీసిన మెడలో వేసుకుని నెక్స్ట్ రోజు ఆ నైట్ ఉంచుకొని నెక్స్ట్ రోజు ఇంకా మళ్ళీ తీసి లోపల పెట్టేస్తాను అనమాట. బీరువాలో పెట్టి దాచేస్తాను. బయటేమో ఫుల్గా వర్షం పడుతుంది. ప్రతి వరలక్ష్మి వ్రతానికి ఖచ్చితంగా నేనైతే చిన్నప్పటి నుంచి చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. వరలక్ష్మి వ్రతానికి ఖచ్చితంగా వర్షం అయితే పడుతుంది. సో బయట ఫుల్గా వర్షం పడుతుంది చూడండి. అది ఎంత గట్టిగా వర్షం పడుతుందో అసలు. టైల్ అయితే ఎలా అయిందంటే ఈ స్టవ్ చూడండి, ఆయిల్ అనమాట. ఆయిల్ ఏంటంటే ఈ పులిహార అది చేస్తాం కదా, హడావిడిగా ఇంకా తాలింపు పెట్టేసేటప్పుడు ఆయిల్ అంతా అలా స్పిల్ అయిపోయింది. ఇది క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఎలా ఉందో, ఇంకా ఇదంతా ఎలా ఉందో అసలు. ఇంకా అంట్లు ఉన్నాయి, అంట్లతో తోముకోవాలి, ఇదంతా క్లీన్ చేసుకోవాలి. పిచ్చిలా ఉంది. బయట వెదర్ కూల్గా ఉంది, ఏ పని చేయాలనిపించట్లేదు, బట్ చేయాలి తప్పదు. ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఫ్రెష్ అయిపోయాను. ఈ లోపు 6:30 అలా అయిందనమాట. ఇంక మళ్ళీ సాయంత్రం అమ్మవారిని, ఆ రోజు ఫ్రైడే కాబట్టి అమ్మవారిని కదపం కదా, సాటర్డే మార్నింగ్ కదుపుతాము. సో ఇంక మళ్ళీ నైట్ కూడా అదే సాయంత్రం కూడా దీపం పెట్టుకొని మంచిగా పూజ చేసుకుంటున్నాను. ఇంట్లో మిగిలిన ఫ్రూట్స్ ఇంకొకటి జామకాయ ఒకటి మిగిలింది, ఇంకా అదే ప్రసాదంలాగా పెట్టేశాను అనమాట. సాయంత్రం కూడా తాంబూలం వాయనం తెచ్చుకోవడానికి వెళ్తా అన్నాను కదా. సో కింద ఫ్లోర్లో ఉంటారనమాట. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఈవినింగే చేసుకుంటారు పూజ. ఎప్పుడు సాయంత్రం మార్నింగ్ అంతా ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ చేసుకుంటారు. ఒక 5 నుంచి 6 అలా స్టార్ట్ చేస్తారనమాట. సో వాళ్ళు ఇచ్చిన వాయనం ఇదిగోండి, చీర అంటే తాంబూలం ఇచ్చారు. మళ్ళీ ప్రసాదం సేమ్ సూండలు, చక్కెర పొంగలి సేమ్ ప్రసాదం ఇచ్చారు. దాంతోపాటు ఈ శారీ కూడా అమ్మాయికి ఎప్పటి నుంచో ఉందంట, అందరికీ శారీ ఇవ్వాలి ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరికీ అని చెప్పి. సో ఉన్న శారీస్లో నన్ను సెలెక్ట్ చేసుకోమంది. మిగతావన్నీ కొంచెం పెద్ద ఫ్లేవర్స్ అలా ఉన్నాయి. నాకు నచ్చిందే తీసుకోమంది అనమాట. సో ఇంక అందుకని నేనైతే ఈ శారీ తెచ్చుకున్నాను. నాకైతే సింపుల్గా అనిపించింది. కొంచెం కుట్టించుకొని కట్టుకుంటే బాగుంటుంది కదా సింపుల్గా అని అనిపించింది నాకు. అండ్ ఈ కలర్లో కూడా నాకు లేవు, అస్సలు లేదు ఈ కలర్లో. సో ఇంక తెచ్చుకున్నాను. సో అదండి ఈ రోజుకి వీడియో. మార్నింగ్ అదే మధ్యాహ్నం ఏవైతే ఫుడ్ అదే మిగిలిందో ఇంకా అవే పులిహార, పరమాన్నం, బూర్లు అవే మిగిలాయి. ఇంకా నైట్ డిన్నర్ కూడా అవే తినేసాము. ఈ రోజుకి వరలక్ష్మి వ్రతం, మీ అందరూ కూడా వరలక్ష్మి వ్రతం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ కల్లా ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటూ సైనింగ్ ఆఫ్. సో ఈ వీడియోకి ఇంతే అనమాట. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. అంటే రేపు ఊరు వెళ్తున్నాము. సో ఇంకా కంటిన్యూషన్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాము. అండ్ లెన్ గివ్ స్మైలింగ్. బాయ్.